మాస్టారు అంత పరధ్యానంలో పడిపోయారు? రీతు పవన్ వీడియో చూడగానే. కానీ ఏ మాట రీతును మ్యాక్సిమం సపోర్ట్ చేశావు. చివరికి పవన్ తన కెప్టెన్సీ వదులుకున్నా నువ్వు బాగా డిఫెండ్ చేశావు. నైస్. కానీ ఏం ప్రయోజనం? అంతా సంచాలక్ తప్పు అనేసారు. వావ్, ఐ రియల్లీ లైక్ టు బి హోస్టింగ్ అండ్ ఆల్సో ఎపిసోడ్. మనలో ఒక సాటిస్ఫై ఉంటుంది కదా, మనం అనుకున్నది అయినప్పుడు అది సాటిస్ఫై అవుతుంది చూడండి. అలాంటి హ్యాపీనెస్ ఇవాళ ఎపిసోడ్ చూసాక వచ్చింది. అండ్ నాగార్జున గారి హోస్టింగ్ వావ్, రియల్లీ చురకలాంటి ఇచ్చారు చూడండి. అబ్బా, అది అలా అడిగి గడికి పారేయండి అనేలా ఉంది. శ్రీజ, ప్రియ ఇప్పుడు చేసినట్టే ఒకరిని అడిగితే ఇంకొకరు నాగార్జున గారి ముందు కూడా వస్తే ఆయన ఊరుకుంటారనుకున్నారా? సన్నాయి నొక్కులు ఆయన దగ్గర పనిచేస్తాయా? ప్రతి దాంట్లో వేలు పెట్టే శ్రీజను నీ తుత్తుతో ఆపమని బాగా చెప్పారు. హరీష్ గారు నిజంగానే చాలా మారారు అనిపిస్తుంది. బట్ హరీష్ గారి వైఫ్తో నాగార్జున గారు మాట్లాడటం అంటే చాలా క్లియర్గా ఉండడం ఇట్స్ రియల్లీ నైస్. ఇవాళ నాగార్జున గారు దాదాపుగా అడగాల్సినవన్నీ అడిగేశారు. ఇమాన్యుల్ రాములో సాక్రిఫైస్ ఆపేయమనడం, భరణి గారిని మంచివాడిగా ఉండడం కోసం ప్రశ్నించడం మానేయొద్దు అనడం, సంజన గారు ఫ్లోరా గారు ఫ్రెండ్షిప్ అప్రిషియేట్ చేయడం, ప్రియా సంచాలకంగా చేసిన తప్పులు అన్నీ అడగడం, హరీష్ గారికి వాళ్ళ వైఫ్ మెసేజ్ పాస్ చేయడం, హరీష్ గారికి అమ్మలా తనూజ ఫుడ్ తినే వరకు కన్విన్స్ చేయడాన్ని అప్రిషియేట్ చేయడం, సుమన్ గారి ఆటని మెచ్చుకుంటూ ఆయన్ని ఎంకరేజ్ చేయడం, మనీష్ కూడా ఫుడ్ మీద అలగడాన్ని క్వశ్చన్ చేయడం, పవన్కి అర్థమయ్యేలా చేసి తనంతట తానే కెప్టెన్సీ వదులుకునేలా చేసి తిరిగి మళ్ళీ నలుగురి మధ్య టాస్క్ ఉంటుందని, దానికి సంచాలంగా రీతు ఉంటుందని చెప్పడం. హోప్ ఈసారి కరెక్ట్గా ఉంటుంది రీతు అనుకుంటున్నాను. ఫైనల్గా కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నట్టు ఓనర్స్ టెనెంట్స్ రోల్ రివర్స్ చేశారు. టెనెంట్స్గా మారిన కామనర్స్ ఇక ముందు ఎలా ఉండబోతున్నారో చూడాలి. ఎనీవేస్, టుడే ఎపిసోడ్ హిట్. చూడకపోతే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.